వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా రుజువైంది. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ, ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ, ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని, శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ, మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా, 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం, మార్క్సిజం అంటే ఏమిటి? అధ్యాయం 11, పెట్టుబడిదారీ సమాజం. 3వ భాగం. తదుపరి శీర్షిక, గుత్త పెట్టుబడిదారీ విధానము, సామ్రాజ్యవాదం. పెట్టుబడిదారీ విధానం ప్రారంభ దినాల్లో వాళ్లు తయారుచేసిన సరుకులు ఇతర దేశాలకి పంపుతుండేవారు. ఇంగ్లండ్, జర్మనీ మొదలైన దేశాల వారు తమ సరుకులమ్ముకోవడానికి భారతదేశానికి వస్తుండేవారు. సరుకులమ్ముకుని వచ్చిన డబ్బుతో ఆహార పదార్థాలు, ముడిసరుకులు తీసుకుపోతుండేవారు. అది పారిశ్రామిక పెట్టుబడిదారీ కాలం. ఆ సమయంలో బాహాటమైన వ్యాపార పోటీ నడుస్తుండేది. గుత్త పెట్టుబడిదారీ విధానం వచ్చిన తర్వాత వెనుకబడ్డ దేశాలకు తయారైన ఆ సరుకులు పంపేదానికి బదులు అక్కడ తమ పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. దాని అర్థం తయారైన పారిశ్రామిక సరుకులను దిగుమతి చేయడం ఆగిపోయిందని కాదు. దీనికి కారణం ఏమిటంటే పెట్టుబడిదారీ దేశాల్లో కార్మికులు మేల్కొని సంఘటితపడి ఎక్కువ కూలిరేట్లు కోరుతూ ఉండేవారు. ఈ కారణాల వల్ల పెట్టుబడిని వెనుకబడ్డ దేశాల్లో పెట్టడం ఎక్కువ లాభకరంగా ఉంటుంది. అక్కడ కార్మికులు కడు పేదవాళ్లవడం వల్ల తక్కువ కూలికి పనిచేయడానికి అంగీకరిస్తారు. చైతన్యం లేని కార్మికులవడం వల్ల ఎక్కువ వేతనాల కొరకు డిమాండ్ చేయలేరు. ఒకవేళ అలా కోరినా సులభంగా అంచిపారేయగలిగేవారు. వెనుకబడిన దేశాల్లో పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలున్నాయి. రైలు మార్గాల నిర్మాణంలోనూ, సముద్రయానం నౌక నిర్మాణంలోనూ పెట్టుబడి పెట్టడం. ఇటువంటి పరిశ్రమలలో పెట్టుబడి పెట్టడం వల్ల తమ దేశంలోని పరిశ్రమలకు ఏమీ హాని జరగదు. అక్కడి ప్రభుత్వానికి కంపెనీలకు సరాసరి అప్పులివ్వడం, అక్కడ బ్యాంకులు తెరచి అక్కడ ఉన్న చిన్న చిన్న పెట్టుబడిదార్లకి అప్పులివ్వటం లాంటి విధానాన్ని అనుసరించారు. నేడు కూడా భారతదేశంలో అనేక పరిశ్రమలలో ఇంగ్లీషు వాడి పెట్టుబడి ఉంది. ఇంగ్లీషు వాళ్ల చేతుల్లో ఉన్న బ్యాంకు, భారతదేశంలో వలస దోపిడీకి అన్నిటికంటే బలమైన సాధనంగా ఉండేది. ఇప్పుడు కూడా మన దేశంలో పెద్ద పెద్ద బ్యాంకులు ఇంగ్లీషు గుత్త కంపెనీల చేతుల్లో ఉన్నాయి. ఈ బ్యాంకులు భారతదేశపు పరిశ్రమలలో, రైల్వేలలో, నౌకా రంగంలో పెట్టుబడి పెడుతున్నాయి. ఆ విధంగా వారు కార్మికుల్ని దోచుకుని లాభాలు సంపాదిస్తూ మరో విధంగా ఆ లాభాలని డివిడెండ్ల రూపంలో ఇంగ్లీషు యజమానులకి ముట్టచెబుతున్నారు. ఈ బ్యాంకుల ద్వారా ఇంగ్లీషు పెట్టుబడిదార్లు పరిశ్రమలలో గణనీయమైన, లాభదాయకమైన భాగాన్ని పూర్తిగా తమ స్వాధీనంలో ఉంచుకోగలిగారు. ఈ విధంగా జూట్ పరిశ్రమలలో సగానికి పైగానూ, టీ పరిశ్రమల్లోనూ, 3వ వంతు మెటల్, ఉక్కు పరిశ్రమల్లోనూ, అధిక భాగం గనుల్లోనూ, రబ్బరు తోటలలోనూ ఇంగ్లీషు పెట్టుబడులు ఉన్నాయి. వెనుకబడిన దేశాల్లో పెట్టుబడి పెట్టడానికి ఒక విధానం ఏమిటంటే అక్కడి ప్రభుత్వాల నెత్తిన అప్పులు రుద్దడం. అమెరికా నేడు ఈ విధానాన్ని అధికంగా ఉపయోగించుకుంటుంది. ఈ అప్పులు సులభంగా లభ్యం కావడం లేదు. ఈ అప్పులు ఇచ్చేటప్పుడు ఆ అప్పుతో కొనే వస్తువుల్లో మా సరుకులు ఇంత భాగం తప్పక కొనాలనే షరతులు విధించుతున్నారు.
ఇది రెట్టింపు దోపిడీ. ముందు మా అప్పులు తీసుకొని వడ్డీ చెల్లించు, తిరిగి ఆ డబ్బులతో మా సరుకులు కొని మాకు లాభాలు సమర్పించు. గుత్త పెట్టుబడిదారీ వర్గం ఏ దేశంలోనైతే పెట్టుబడి పెడుతుందో ఆ దేశపు రాజకీయ నిర్వహణను కూడా తమ చేతికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ దేశంలో తమ ఇచ్ఛ వచ్చిన షరతులు విధించడానికి ఇది చాలా అవసరమవుతోంది. మరొక విషయానికి కూడా ఏమిటంటే వెనుకబడిన దేశాలకి అప్పులిచ్చేటప్పుడు, పెట్టుబడి పెట్టేటప్పుడు గుత్తాధిపతులు కోరుకునేది ఆ పెట్టుబడులు కీలక పరిశ్రమలకి వినియోగించకుండా ఉండాలి. రాజకీయాధికారం ఈ గుత్తాధిపతులకు అనుగుణ్యంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. దాని పర్యవసానం పెట్టుబడిదారీ దేశాల మధ్య ప్రపంచాన్ని కోతి పంపకాల కి గురిచేయడం జరుగుతుంది. వెనుకబడిన దేశాల మీద రాజకీయ అధికారం స్థాపించడంలో రెండు పద్ధతులున్నాయి. ఒకటి ఆ దేశాల మీద దాడి చేసి, జయించి తమ అధీన దేశాలుగా చేసుకొని అచ్చట తమ ప్రత్యక్ష అధికారాన్ని స్థాపించుకోవడం. భారతదేశంలో 1947కి పూర్వం ఇదే విధంగా ఇంగ్లీషువాళ్ల రాజరికం ఉండేది. 1875 నుండి 1900కి మధ్య కాలంలో ఆఫ్రికాను ఇదే విధమైన ప్రత్యక్షమైన విజయం ద్వారా స్వాధీనం చేసుకోవటం జరిగింది. రెండవ పద్ధతి కుటిలతంత్రం ద్వారా ఒత్తిడి చేసి బలప్రయోగ బెదిరింపులతో తమ ఏజెంట్ ప్రభుత్వాలను స్థాపించుకోవటం ద్వారా తమ రాజకీయ విధానాన్ని వెనుకబడ్డ దేశాల మీద రుద్దడం. దీన్నే నయావలస విధానమని అంటున్నారు. గత యుద్ధానికి ముందు తూర్పు యూరప్ దేశాల పట్ల ఇంగ్లండ్కి ఇటువంటి సంబంధం ఉంది. దక్షిణ అమెరికా దేశాలలో అమెరికా ఇటువంటి పద్ధతులతోటే ఆధిపత్యం వహిస్తుంది. దక్షిణ కొరియా ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రభుత్వమే. అమెరికా ఈ పద్ధతుల్లో అందరికంటే ముందు ఉంది. అది మొత్తం పెట్టుబడిదారీ ప్రపంచానికే పెట్టుబడిదారై కూర్చుంది. అది తన అప్పుల ద్వారా పెట్టుబడిదారీ దేశాలపై కూడా తన పరోక్ష రాజనీతితో బానిసత్వాన్ని రుద్దుతుంది. తదుపరి శీర్షిక సామ్రాజ్యవాదము, యుద్ధము. గుత్త పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందడంతో పాటు వలస, అర్ధవలస దేశాల కొరకు పోటీ కూడా పెరిగింది. గుత్త పెట్టుబడిదారీ ఆర్థిక బానిసత్వంతో పాటు అనివార్యంగా వెనుకబడిన దేశాల మీద రాజకీయ బానిసత్వం రుద్దడం ప్రారంభమవుతుంది. అందుకే లెనిన్ మహాశయుడు గుత్త పెట్టుబడిదారీ విధానానికే సామ్రాజ్యవాద విధానమని కూడా పేరు పెట్టారు. సమాజం వర్గాలుగా ఎప్పటి నుండి విభజితమవుతూ వచ్చిందో నాటి నుండే యుద్ధాలు కూడా జరుగుతూ వచ్చాయి. మొదట్లో తెగలకు మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండేవి. తరువాత బానిసలను పట్టుకోవడానికి యుద్ధాలు జరిగాయి. జమీందారీ యుగంలో ఒక జమీందారుకు మరొక రాజుకి జాగీర్ల కొరకు యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. పెట్టుబడిదారీ ప్రారంభ దినాల్లో పెట్టుబడిదారీ దేశాలు వెనుకబడిన దేశాల్ని జయించి తమ వలసలుగా చేసుకోవడానికి యుద్ధాలు చేస్తూ వచ్చాయి. ప్రారంభంలో ఇంగ్లండ్, ఫ్రాన్స్, బెల్జియం, హాలెండ్ మొదలగు దేశాలు వెనుకబడిన దేశాల మీద ఇటువంటి యుద్ధాల్ని రుద్దాయి. భారతదేశం కూడా ఇటువంటి యుద్ధాలకు గురై ఇంగ్లీషు బానిసత్వానికి లోనైంది. ఏ దేశానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారీ దేశం యుద్ధం ప్రకటిస్తుందో ఆ దేశ ప్రజల పైన కష్టాలు, బాధలు విరుచుకుపడేవి. అయితే నేటి యుద్ధాలు మాదిరిగా ప్రపంచ యుద్ధాలుగా ఉండేవి కాదు. ఆ యుద్ధాలు అధిక భాగం స్థానిక ప్రాంతాల్లోనే జరుగుతుండేవి. అంటే వెనుకబడిన ఒక దేశానికి వ్యతిరేకంగా యుద్ధం జరుగుతుంటే మిగతా ప్రపంచం ఆ యుద్ధ రంగంలో చేరేవి కావు. మహా అయితే 2-3 దేశాలు దీనిలో షరీకవుతుండేవి. దీని అర్థం ఏమిటంటే ఈ యుద్ధాల స్వభావం అధిక భాగం స్థానికంగానే ఉండేది. అవి ఒక పరిమితికి మించి ఉండేవి కావు. ప్రపంచ యుద్ధాలుగా కూడా ఉండేవి కాదు. అంటే అర్థం ఏదో రకంగా యావత్ ప్రపంచం యుద్ధంలో భాగస్వామి అయ్యేది కాదు. 1914 నుండి 1918 యుద్ధం, 1939 నుండి 1945 మాదిరిగా కాదు. ఇవి ప్రపంచ యుద్ధాలు. సామ్రాజ్యవాద యుగం యొక్క యుద్ధాల ప్రత్యేకత. ప్రపంచ యుద్ధం లేకుండా సామ్రాజ్యవాదుల ప్రయోజనం నెరవేరదు. సామ్రాజ్యవాదులు, గుత్త పెట్టుబడిదారులు యుద్ధాన్ని ఎందుకు తెచ్చి పెట్టేవారనే సమస్య కూడా తెలుసుకోవలసి ఉంది. దీనిని నేను మొదటే వివరించి ఉన్నాము. మొదట కొన్ని అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు ప్రపంచాన్ని వలస, అర్ధవలస దేశాల రూపంలో తమలో తాము పంచుకున్నాయి. 19వ శతాబ్దం ఆఖరికి ఈ పంపకం పూర్తయింది. ఈ పంపకంలో ఏ పెట్టుబడిదారీ దేశం ఆర్థిక, రాజకీయ దృష్టిలో ఎంత బలవంతమైనదో ఆ లెక్కలో వలసలు కూడా వాళ్ల చేతికి దక్కాయి.
ఒక దేశంలో పెట్టుబడిదార్ల మధ్య పోటీలో నిన్న ముందున్న అభివృద్ధి చెందిన పెట్టుబడిదారు నేడెలా వెనుకబడిపోతాడో, ఒక క్రొత్త పెట్టుబడిదారు పాత పెట్టుబడిదారుతో పోలిస్తే పాత పెట్టుబడిదారు కంటే ఎలా ముందుకు సాగిపోతున్నాడో, అదేవిధంగా ఆ కారణాలతోటే అంతర్జాతీయ రంగంలో నిన్నటి వెనుకబడ్డ దేశం అభివృద్ధి చెందిన దేశాలను వెనక్కి నెట్టి ముందుకు పోతోంది. ఈ స్థితిని పెట్టుబడిదారీ అసమాన అభివృద్ధి నియమం అంటున్నారు. ఒకనాడు పారిశ్రామిక అభివృద్ధి దృష్టితో చూచినట్లయితే జర్మనీతో పోలిస్తే ఇంగ్లండ్ తగినంతగా అభివృద్ధి చెందిన దేశంగా ఉండేది. జర్మనీలో పెద్ద పెట్టుబడిదారీ పారిశ్రామిక అభివృద్ధి ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే జర్మనీకి ఇంగ్లండ్ కంటే అనుకూలమైన అవకాశం దొరికింది. అందుచేత అక్కడ పెట్టుబడిదారీ అభివృద్ధి చాలా వేగంగా జరిగింది. అది ఇంగ్లండ్ని వెనక్కి నెట్టి చాలా ముందుకు పోయింది. అప్పుడు దానికి తమ వస్తువులమ్ముకోవటానికి వలసల యొక్క అవసరం వచ్చింది. అయితే ప్రపంచం అంతకు ముందే పంపకమైనది. సర్దుబాటుతోనో సంతోషంతోనో ఎవడూ తమ వలసను వదులుకోవడానికి సిద్ధంగా లేడు. దాని పర్యవసానమే 1914 నుండి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధం నాటి విధ్వంసకాండతో యుద్ధ అవసరం అంతం కాలేదు. దానితో ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఎందుకంటే పెట్టుబడిదారీ దేశాల మధ్య అసమానాభివృద్ధి సాగుతూనే ఉంది. అయితే పరిస్థితులు మారిపోయాయి. నేడొక వైపున రష్యాలో కార్మిక విప్లవం విజయం పొందింది. సోషలిస్టు సమాజ విజయం వల్ల ప్రపంచంలో సామ్రాజ్యవాదం బలహీనపడింది. ప్రపంచంలో మూడవ వంతు భూభాగం సామ్రాజ్యవాద గుప్పెట నుండి విముక్తి చెందింది. రెండవ వైపు ఓడిపోయిన దేశాలలోని గుత్తాధిపతులు సోషలిస్టు విజయం, కార్మికోద్యమం యొక్క ప్రగతిని అడ్డుకోవడానికి, పోగొట్టుకున్న వలసల్ని తిరిగి సంపాదించటానికి ఫాసిస్టు శక్తుల శరణుజొచ్చారు. ఫాసిస్టు శక్తులు రెండు ఉద్దేశాల్ని దృష్టిలో పెట్టుకొని తిరిగి యుద్ధ సన్నాహాలు ప్రారంభించాయి. ఒకవైపున సామ్రాజ్యవాద ప్రపంచంలో తమ పూర్వపు స్థానాన్ని పొందాలని 1914 నుండి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో జయించిన దేశాల యొక్క వలసల్ని, వారి మార్కెట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ దేశాల్ని తమ వలసలుగా చేసుకోవాలని కోరతున్నాయి. రెండవ వైపున ప్రపంచంలో మొట్టమొదటి సోషలిస్టు శక్తిని అంటే సోవియట్ రష్యాను అంతం చేయాలనే కోరిక ఉండనే ఉంది. ఈ ఉద్దేశాలతో వాళ్లు రెండవ ప్రపంచ మహాయుద్ధానికి శ్రీకారం చుట్టారు. కాని ఫాసిస్టులు మట్టి కరవాల్సి వచ్చింది. సోవియట్ నాయకత్వంలో సోవియట్ రష్యా, ఫాసిస్టు వ్యతిరేక దేశాల ప్రజలతో ఉన్న శక్తివంతమైన పక్షం మహా విముక్తి యుద్ధంలో ఫాసిస్టుల దుష్ట కోర్కెలను, దుష్ట ఆశయాలను తుత్తునియలు చేశారు. ఫాసిస్టు వ్యతిరేక స్వతంత్ర యుద్ధం విజయం ఫలితంగా సోవియట్ రష్యా నాయకత్వంలో ప్రజాతంత్ర మరియు సోషలిస్టు పక్షం తగినంతగా బలపడింది. అనేక కొత్త దేశాలు పెట్టుబడిదారీ విధానం నుండి బయటపడి సోషలిస్టు విధానంలో వచ్చి చేరినాయి. జెకోస్లోవేకియా, హంగేరీ, పోలెండ్, రుమేనియా, బల్గేరియా, అల్బేనియా, తూర్పు జర్మనీలు ఈ బాటనే నడిచాయి. మావో సెటుంగ్ సారథ్యంలో చైనా ప్రజానీకం కూడా చైనాలోని అమెరికా ఏజెంట్ అయినటువంటి చాంగ్ ని తొలగించి జనతా ప్రజాతంత్ర ప్రభుత్వాన్ని స్థాపించారు. ఆసియా ఖండంలో పెట్టుబడిదారీ దేశాల వలసలలో కూడా స్వాతంత్ర్య పోరాటాలు విజృంభించాయి. ఈ ప్రజాతంత్ర శక్తుల విజృంభణ చూసి సామ్రాజ్యవాదులు కంగుతిన్నారు. ఒకవైపున సామ్రాజ్యవాద దేశాల్లో అమెరికా ఈ రెండవ యుద్ధం తర్వాత తగినంతగా అభివృద్ధి చెందింది. తమ ధనము, సైన్యం శక్తి సహాయంతో ఇతర దేశాలపై అది పెట్టుబడిదారీ దేశం అయినా, వలస దేశం అయినా తమ పెత్తనం రుద్దుతూ వెళ్తుంది. అప్పులు పెట్టటం ద్వారా రాజకీయ, ఆర్థిక రంగాలలో తైనాతీలను కొనుక్కొంటూ పోతోంది. మరో మాటలో చెబితే డాలర్ సామ్రాజ్యాన్ని నెలకొల్పుతూ పోతుంది. రెండవ వైపున కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే పేరుతో రష్యా, చైనా తదితర సోషలిస్టు రాజ్యాలకి వ్యతిరేకంగా తీవ్రంగా యుద్ధ సన్నాహాలు చేస్తున్నది. అది నేడు సమస్త ఉపాయాలతో శాంతిని భంగపరచడానికి ఎగబడి పనిచేస్తోంది. మొదట కొరియా, తర్వాత వియత్నాం, కంబోడియా, లావోస్, ఇప్పుడు పశ్చిమ ఆసియాలో కూడా తన దుష్ట పన్నాగాలను నగ్నంగా నడుపుతున్నది. అమెరికా బాహాటంగా యుద్ధ నినాదం ఇస్తున్నది. రష్యా, చైనా మొదలైన సోషలిస్టు దేశాల మీద ఇప్పుడే దాడి చెయ్యమని పిలుస్తుంది. ఇప్పుడు కాకపోతే 2-3 గడిస్తే అవి బలపడిపోతాయి. తరువాత కమ్యూనిజాన్ని అరికట్టడం మన శక్తికి మించిన పనైపోతుంది అని కలవరిస్తుంది.
గుత్త పెట్టుబడిదార్లు యుద్ధానికి తెగబడాలనే దానికి మరొక కారణం కూడా ఉంది. పైన వివరించినట్లుగా ఈ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచంలో ఒక పెద్ద భాగం, తూర్పు యూరప్, చైనా, వియత్నాం, క్యూబా, ఉత్తర కొరియా, సామ్రాజ్యవాదులు పిడికిలి నుంచి స్వాతంత్ర్యం పొందాయి. దీనివల్ల వారి మార్కెట్ కుంచించుకుపోయింది. ఈ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించుకొని బయట పడేందుకు ఎక్కడా మార్గం కనిపించలేదు. ఇప్పుడు సామ్రాజ్యవాద విధానం సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ ఆర్థిక రోగం వల్ల ఉత్పన్నమయ్యే నిరుద్యోగం, పేదరికం మొదలైన కారణాల వల్ల వినియోగ వస్తువులపై గుత్తాధిపతులకు కోరిన లాభాలు రావడం లేదు. జేబులు ఖాళీ అయిన కారణం చేత ప్రజలు కొనుక్కోలేకపోతున్నారు. ఈ స్థితిలో గుత్త పెట్టుబడిదారులు, ధనిక వర్గాల ప్రజలు వాడుక వస్తువులు తయారు చేయడం నిలిపివేసి, యుద్ధ సామాగ్రి అంటే బాంబులు, మందుగుండు, తుపాకులు, విమానాలు మొదలైనవి తయారు చేయడం మొదలు పెట్టారు. ఒకవైపున యుద్ధ సామాగ్రి తయారు చేస్తున్నారు. వాళ్లు తమ మనుషులతోనే నిండి ఉన్న తమ ప్రభుత్వం మీద యుద్ధం చేయమని ఒత్తిడి చేస్తున్నారు. అమెరికా, ఇంగ్లండ్ మొదలైన ప్రభుత్వాలు పెట్టుబడిదార్ల ప్రభుత్వాలే. అందుచేత యజమానుల ఆదేశాలు పొందడంతోనే వాళ్లు యుద్ధ తయారీ ప్రారంభించారు. యుద్ధానికి తయారవడం వల్ల యుద్ధం ప్రారంభం అయితేనే ఆయుధాల యొక్క ఆవశ్యకత వస్తుంది. ప్రభుత్వం ఆయుధాలను గుత్తాధిపతుల నుండి కొనుగోలు చేస్తుంది. దీనికి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ఆ ధనం సాధారణ ప్రజల మీద క్రొత్త పన్నులు వేయడం ద్వారానూ, నాణెముల విలువను తగ్గించడం ద్వారా వస్తుంది. ఈ విధంగా ప్రజల్ని దోచి ధనం పోగుచేస్తుంది. ఆ ధనంతోటే గుత్తాధిపతుల నుండి ఆయుధాలు కొని యుద్ధాలు ప్రారంభించింది. ఈ యుద్ధాలలో కూడా వారు తమ శత్రుదేశాలలోని సాధారణ ప్రజలనే చంపుతారు. ఒకవేళ యుద్ధం ఏదైనా ప్రజాతంత్ర దేశానికి వ్యతిరేకంగా అయితే యావత్తు దేశాన్ని సర్వనాశనం చేస్తారు. వియత్నాంలో అలాగే జరిగింది. నేటి కాలంలో యుద్ధాలు లేకుండా సామ్రాజ్యవాదం బ్రతకలేదని మనం చూశాం. అందువల్ల ఆ యుద్ధాల నుండి వాటి వల్ల వచ్చే వినాశనాన్నుండి విముక్తి పొందాలంటే పెట్టుబడిదారీ సమాజాన్ని మట్టుపెట్టాల్సిన అవసరం ఉంది. నేడు యుద్ధం లేకుండా సామ్రాజ్యవాదం బ్రతకలేదు. గుత్త పెట్టుబడిదార్లకి, సామ్రాజ్యవాదులకి యుద్ధం అనివార్యమైంది. శాంతి వాళ్లకు మరణం. అందువల్ల మరణాన్ని కొంతకాలం వాయిదా వేసుకునే ఉద్దేశ్యంతో సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని సర్వనాశనకరమైన యుద్ధాగ్నాలోకి తిరిగి లాగడానికి జోరుగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది నేటి ఆపత్కాలంలో సర్వనాశనకరమైన సామ్రాజ్యవాదుల యుద్ధాల నుండి రక్షించే శక్తి మార్క్సిస్టు, లెనినిస్టు మార్గంలో నడిచేటటువంటి కార్మిక వర్గానికి మినహా మరి ఈ ఇతర వర్గానికి లేదు. ఎందుకంటే నేడు సమాజంలో కేవలం ఆ వర్గమే మనం ప్రోలిటేరియట్ అని పిలిచే వర్గమే, అంటే శ్రమశక్తిని అమ్ముకొని బ్రతకడం మినహా మరే మార్గము, మరో సంపద లేని, తెగువతో పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నది. రష్యాలో జరిగిన అక్టోబర్ విప్లవం మొదటి విజయం తరువాత లెనిన్ చెప్పిందేమిటంటే మొదటి బోల్షివిక్ విప్లవం భూమండలం మీద 10 కోట్ల జనాన్ని సామ్రాజ్యవాదుల యుద్ధం నుండి, సామ్రాజ్యవాదుల దోపిడీ నుండి విముక్తి చేసింది. భవిష్యత్తు విప్లవాలు కూడా మిగిలిన మానవ జాతినంతా ఇదే విధంగా యుద్ధాల నుండి విముక్తి చేస్తాయి. అక్టోబర్ విప్లవ 4వ వార్షికోత్సవంలో ఇచ్చిన ఉపన్యాసం నుండి లెనిన్ చేసిన ఈ ఉపదేశాన్ని అమలు జరుపుతూ స్టాలిన్ సామ్రాజ్యవాదులకి ఒక హెచ్చరిక చేశాడు. మేము నిన్ను శాంతి ఇమ్మని భిక్షం అడగడం లేదు. మేము మీ చేతుల నుండి శాంతిని లాక్కుంటాం. సామ్రాజ్యవాదానికి సమాధి కట్టడం ద్వారానే శాంతిని స్థాపించగలం. వేరే మాటలో చెప్పాలంటే పెట్టుబడిదారీ సమాజ వ్యవస్థను సమాప్తం చేసి సోషలిస్టు సమాజ స్థాపన ద్వారానే శాంతిని సాధించగలుగుతాము. అందువల్ల శాంతి ప్రశ్న విప్లవ సమస్యకి జతపరిచి చూడాల్సి ఉంటుంది. కొంతమంది శాంతి సమస్యను వర్గ పోరాట సమస్య నుండి వేరు చేసి చూస్తున్నారు. వారు కేవలం సామ్రాజ్యవాదులలో సద్భావనలు మేల్కొల్పి, వారిలో హృదయ పరివర్తన తీసుకొచ్చి, విప్లవ వ్యతిరేక సంస్కరణవాద దృష్టి శాంతి కోసం ఏర్పడే సంఘటన ఒక మహత్తర విప్లవ సంఘటన అవుతుంది. దానిని వర్గ పోరాటాన్ని తీవ్రపరిచే ఉద్దేశ్యంతో నడపాలి. సంస్కరణవాదులు ఈ ఆందోళనలను వర్గ సమన్వయ పద్ధతిని సాధనంగా చేసి నడుపుతున్నారు. నేటి అంతర్జాతీయ స్థితిలో ఇది సాధ్యం కావచ్చు. ఒక ప్రత్యేక యుద్ధాన్ని ఒక ప్రత్యేక సమయంలో కొద్దికాలం వాయిదా వేయవచ్చు. సోషలిస్టు సమాజం దానితో చేదోడుగా
గుండె శక్తుల ముందు కొద్దికాలం వరకు సామ్రాజ్యవాదం వెనక్కు తగ్గవచ్చు. కాని వాళ్లు యుద్ధాన్ని వాయిదా వేయడం మాత్రమే చేస్తారు. దీనివల్ల మానవ సమాజానికి యుద్ధం నుండి శాశ్వత విముక్తి సాధ్యం కాదు. దీనికొరకు పెట్టుబడిదారీ వ్యవస్థను అంతం చేయాల్సి ఉంటుంది. పెట్టుబడిదారీ విధానం ఒకనాడు ఉత్పత్తి సాధనాలను బాగా అభివృద్ధి చేసింది. విజ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేసింది. కాని నేడు అది దారిద్ర్యానికి, హింసకు, యుద్ధానికి కారణం అయి కూర్చుంది. అది బ్రతికుండగా సమాజంలో శాంతి ఉండజాలదు. అందుచేత సమాజ ఉన్నతి కొరకు, ప్రజల శాంతి సౌఖ్యాల కొరకు, సుఖమయ జీవితాల కొరకు పెట్టుబడిదారీ సమాజం యొక్క అంతం, సోషలిస్టు సమాజ స్థాపన అనివార్యమైన కర్తవ్యం. సోవియట్ రష్యా కార్మికులు, రైతులు 1917లోనే అక్టోబర్ విప్లవం ద్వారా ఈ కర్తవ్యాన్ని పూర్తి చేశారు. గత యుద్ధం తర్వాత తూర్పు యూరప్, చైనా దాని తర్వాత ఉత్తర కొరియా, వియత్నాం, క్యూబా, కంబోడియా, లావోస్, అంగోలాలు కూడా తమ దేశాలలో గుత్తాధిపతుల్ని వాళ్ల ఏజెంటుల్ని మూడగొట్టి ప్రజల యొక్క నిజమైన ప్రజాస్వామిక ప్రభుత్వ స్థాపన చేసుకున్నారు. ఈ దేశాల్లో నిరుద్యోగం, ఆకలి, దారిద్ర్యం, దోపిడీ, కరువులను అంతం చేశారు. అక్కడ ప్రభుత్వాలపైన కార్మికులు, రైతులు అధికారం ఉంది. అక్కడ నేడు ఆర్థిక పరమైన దుస్థితి అనే పేరు కూడా లేదు. ఉత్పత్తి సాధనాలు రోజు రోజుకీ అభివృద్ధి చెందుతున్నాయి. అదేవిధంగా ప్రజల జీవనస్థాయి పెరుగుతున్నది. సామ్రాజ్యవాద దోపిడీ వల్ల ఉత్పన్నమయ్యే పైన వివరించిన చెడుల నుండి, బాధల నుండి రక్షించుకోవడానికి పీడన, దోపిడీ, హింసల పునాదులపై నిలిచి ఈ పెట్టుబడిదారీ సమాజాన్నే అంతం చేయాల్సిన అవసరం ఉంది. కార్మిక, కర్షక రాజ్యమే ఈ సమస్య పరిష్కారానికి ఏకైక మార్గం. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.